పెనుమాక వందే మాతరం జడ్పీ హైస్కూల్లో అంతర్జాతీయ పెన్పాల్ లేఖల మార్పిడి కార్యక్రమం జరిగింది. పెన్పాల్ లేఖల పెట్టెను డిప్యూటీ విద్యాశాఖాధికారి జి శాంతకుమారి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం జి అనంత శివ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పెనుమాక జడ్పీహెచ్ స్కూల్లో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా 1 సంవత్సరం నుంచి పనిచేస్తున్నాను. మీరు చూసినటువంటి ఈ ఇంగ్లీష్ ల్యాబ్ దాతల సహకారంతో నేను సమకూర్చుకున్నాను. ఈ ఇంగ్లీష్ ల్యాబ్ అనేటువంటిది మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేనటువంటి విధంగా ముఖ్యంగా పబ్లిక్ స్కూల్స్లో మా స్కూల్లో చేసేటువంటి కార్యక్రమాలు అనేటువంటివి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు. ఎందుకంటే మా స్కూల్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి గ్లోబల్ ఎక్స్పోజర్ని అంటే గ్లోబల్ సిటిజన్స్గా తయారు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని ప్రతిరోజు వారంలో కనీసం ఒక 2-3 రోజులు విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు, ప్రొఫెసర్స్, టీచర్స్ తోటి మరి మా పిల్లల్ని ఇంటరాక్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ప్రధానంగా విద్యార్థులకు లభించేటువంటి లాభం ఏంటంటే స్టేజ్ ఫియర్ అనేటువంటిది పోగొట్టుకోగలుగుతారు. కమ్యూనికేటివ్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత డిఫరెంట్ యాక్సెంట్స్ని వారు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి కల్చరు, ట్రెడిషన్, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవి మరెన్నో విషయాలను వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు. దీని ద్వారా విద్యార్థులకు ఎంతగానో మేలు జరుగుతూ ఉంటుంది. అయితే ఈరోజు కార్యక్రమంలో భాగంగా మాకు సౌత్ కొరియా నుంచి మాకు పెన్పాల్ బాక్స్ అనేది రావడం జరిగింది. ఒకసారి ఆ పెన్పాల్ బాక్స్ ఒకళ్ళు తీసుకొచ్చి చూపించండి. పెన్పాల్ బాక్స్ అనేది రావడం జరిగింది. ఈ పెన్పాల్ బాక్స్ అనేటువంటిది సౌత్ కొరియాకి సంబంధించినటువంటి ఒక గర్ల్స్ స్కూల్ నుంచి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సియాంగ్ సాన్ అనేటువంటి ఒక టీచర్ యొక్క సౌజన్యంతో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మాకు పంపించడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క వాళ్ళు రాసినటువంటి లెటర్స్ని మా స్టూడెంట్స్ని డిస్ట్రిబ్యూట్ చేసి మా స్టూడెంట్స్ వాటికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇంటర్ కల్చర్ అంటే ఇంటర్నేషనల్గా ఒక స్కూల్ నుంచి ఇంకొక స్కూల్కి, ఆ స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి ఈ లెటర్స్ని తర్వాత అక్కడ ఉన్నటువంటి కల్చర్ని మేము డైరెక్ట్గా ఫిజికల్గా మేము ఎక్స్చేంజ్ చేసుకోగలుగుతున్నాము. దీనివల్ల విద్యార్థులకి లభించేటువంటి ప్రధానమైనటువంటి ప్రయోజనం ఏంటంటే వాళ్ళల్లో గ్లోబల్ సిటిజన్షిప్ అంటే గ్లోబల్ అంటే డిఫరెంట్ కంట్రీస్ మీద వాళ్ళ యొక్క అవగాహన పెరుగుతుంది. రెస్పెక్ట్ మరియు గ్లోబల్ నేచర్ అనేటువంటిది వాళ్ళల్లో డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమాలు మునుముందు ఇంకా తీసుకెళ్తామని నేను చెప్తూ ఉన్నాను. ఇలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మరికొన్ని స్కూల్స్ ఈ కార్యక్రమాలని అడాప్ట్ చేసుకున్నట్టయితే మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు గ్లోబల్ ఎక్స్పోజర్ ఇచ్చి వాళ్ళని గ్లోబల్ సిటిజన్స్గా తయారు చేయడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను.